శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. శ్రీమద్భాగవతం 18,000 శ్లోకాలు సంస్కృతంలో, తెలుగులో 9,000 పద్యములు గద్యములు. దానిని 7 రోజుల్లో చెప్పడం. భాగవత సప్తాహము అని పూర్వంలో ఉండేది, కొద్ది కాలం క్రిందట. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముందు భాగవత గ్రంథానికి పూజ చేయాలి. ప్రారంభంలో శ్రీకృష్ణుల వారికి పూజ చేయాలి. ఈ 7 రోజుల్లోనూ కూడా 18,000 శ్లోకాలు పారాయణ చేయడానికి ఒక పండితుణ్ణి నియోగించాలి. ఆయన రోజు కూర్చుని 7 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. ఉదయం 9:30కో ప్రారంభించి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు, అలా రోజుకి 6 గంటల పైన, అంటే దగ్గరగా 49 గంటలు, 6-7 గంటలు చెబితే. అలా చెప్పుకుంటూ వస్తే ప్రతి ఘట్టము ప్రతి వృత్తాంతము చెప్పుకుంటూ వెళ్ళి పూర్తి చేసేవారు. కాలానుగుణంగా మారినటువంటి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసుకుని మొదటి 2 రోజులు కూడా 1 నుంచి 6 స్కంధములలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశములు చూడడం జరిగింది. 3వ రోజు నుంచి బాగా అందరికీ తెలిసినటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి ఘట్టములు ఏవైతే ఉన్నాయో, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, గజరాజ మోక్షణము, శ్రీకృష్ణుని యొక్క లీలలు, 10వ స్కంధమే 4,000 పద్యాలు. చాలా పెద్దది. దగ్గరగా 4,000 పద్యాలు, ఇంచుమించుగా అన్ని శ్లోకాలు ఉంటాయి. ఈ భాగవతం గనక నిత్యము పారాయణం చేస్తే శుభములు కలుగుతాయన్నారు. వ్రాస్తే ఇంకా మంచిదన్నారు. భాగవతంలో శ్లోకాలు రోజుకో 50 100 మన ఓపికను బట్టి వ్రాసుకుంటూ వెళ్ళిపోవడం. భాగవతం చెప్పడం కూడా మంచిది. శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను సంకీర్తన భక్తి అన్నారు. దీన్ని సంకీర్తనే శ్రీ సుఖః. శుకుల వారు చేసింది భాగవతం వినిపించడమేగా. ఇది భాగవతం యొక్క ప్రాశస్త్యం. మనకు రామాయణం ఆది కావ్యం అన్నారు. అది కావ్యం. అది అందులో కావ్య లక్షణాలు, సౌందర్యాలన్నీ ఉంటాయి. భారతం ఇతిహాసం అన్నారు. ఇహ ఆసీత్, ఈ మధ్యనే జరిగిందండి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగిన కథ అది భారతం.
ఇంకా ఆ భారతం యొక్క విశేషాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్యనే ద్వారక ఉందన్నారు, సముద్ర గర్భంలో ద్వారక బయటపడిందన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా ఫోటోలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. భాగవతం పురాణం అన్నారు. అష్టాదశ పురాణములు రచించిన వాడు వ్యాస మహర్షి. అందులో 2 భాగవతాలు కనిపిస్తున్నాయి, ఒకటి దేవీ భాగవతము, ఒకటి విష్ణు భాగవతము. ఏ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఉంది అన్నారు, అదేమిటో కానీ అష్టాదశ పురాణాల్లో ఒక భాగవతం ఉంది, ఉపపురాణాల్లో ఒక భాగవతం కనిపిస్తుంది. ఒకటి విష్ణు భాగవతం, ఒకటి దేవీ భాగవతం అన్నారు. శాక్తేయులు వాళ్ళు శివభక్తులు అంటారు, మాదే ప్రధానమైనది విష్ణు భాగవతం పక్కగా ఉండేది అంటారు. అదే విష్ణు భక్తులు అంటారు అష్టాదశ పురాణాల్లో మాది ప్రధానమైనది అంటారు. అయితే మనకి చిన్న ఆధారం ఎక్కడ లభిస్తోందంటే వ్యాస మహర్షి వేదములను విభాగం చేశాడు, వేదవ్యాసుడని పిలిపించుకున్నాడు. అష్టాదశ పురాణములు రచించాడు, ఉపపురాణములు రచించాడు, భారతం రచించాడు. కానీ ఆయనలో శోకం పోలేదు, శోకం కలిగింది పాపం ఆయనకి. అప్పుడు నారదుని యొక్క ప్రబోధంతో నారదుడు సలహా ఇస్తే భాగవతాన్ని రచించాడు. కాబట్టి విష్ణు భాగవతం ప్రత్యేకమైనటువంటిది అని మనం చెప్పుకోవలసి ఉన్నది. మనం చెప్పుకున్న విషయమే దశావతారములు మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ అనేవి దశావతారాలని, ఈ దశావతారాల్లో కృష్ణావతారం చెప్పలేదని, కృష్ణుడే సాక్షాత్తు కృష్ణుడే పరబ్రహ్మస్వరూపుడని, గోలోకవాసి అని, త్రిమూర్తులకు అతీతుడైన వాడని, ఆయనే ఈ అవతారాలన్నీ ధరించాడని, సంపూర్ణావతారం కృష్ణావతారమని పండితుల యొక్క నిర్ణయం. గీత గోవిందమని జయదేవుడు, భక్త జయదేవుడు వ్రాశాడు గీత గోవిందం. ఆ గీత గోవిందంలో ఆయన అంటారు, వేదాన్ ఉద్ధరతే గిరిం కలయతే భూచక్రముద్బిభ్రతే దైత్యం దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే అబ్ధిం లంఘయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతిభృతే కృష్ణాయ తుభ్యం నమః. మత్స్యావతారాన్ని ధరించి వేదాలను ఉద్ధరించాడు, గిరిని పైకెత్తాడు, భూచక్రాన్ని రక్షించాడు, భూమండలాన్ని. ఈ విధంగా దైత్యుల యొక్క వామనావతారంలో దైత్యుడైన బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని నడిచాడు. దైత్యుడైనటువంటి హిరణ్యకశిపుడిని వధించాడు. ఈ విధంగా చేసినవన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే. దశాకృతి భృతి కృష్ణాయ తుభ్యం నమః. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే దశావతారాలు ధరించాడని, శ్రీకృష్ణుడినే దశావతారాలకు అతీతుడుగా శ్రీమన్నారాయణ స్వరూపుడుగా అభివర్ణిస్తాడు జయదేవుడు. కృష్ణావతారం బదులు హలం కలయతే నాగలి పట్టాట, బలరామావతారాన్ని చెప్పాడు ఆయన. అదేవిధంగా నాగలింగానుశాసనము అని ఒక శాసనం ఉన్నది. ఆ నాగలింగానుశాసనమును వేసినటువంటి వాడు అమరసింహుడనేటటువంటి ఆయన. అందులో విష్ణుమూర్తి యొక్క నామాలు చెబుతూ ఆ విష్ణుమూర్తి యొక్క నామాల్లో ఈ కృష్ణుడి పేరు కూడా పెట్టాడు ఆయన. విష్ణు నారాయణ కృష్ణ వైకుంఠ విస్తరశ్రవాహ. ఈ విధంగా విష్ణుదేవుని యొక్క పర్యాయ పదాల్లో శ్రీకృష్ణ పరమాత్మను చేర్చాడు. పద్మపురాణం చెబుతుంది, శ్రీమద్భాగవతం సాక్షాత్తు భగవత్ స్వరూపం, భాగవతమే భగవంతుడి యొక్క స్వరూపం అన్నది పద్మపురాణం. తం ఆదిదేవం కరుణానిధానం
తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. అదేవిధంగా గరుడ పురాణంలో భాగవతాన్ని గురించి ప్రశంసించారు. అర్ధోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః గాయత్రీ భాష్యరూపోऽసౌ వేదార్థ పరిబృంహితః పురాణానాం సారరూపః సాక్షాత్ భగవతోదితః ద్వాదశ స్కంధ సంయుక్తః శతవిచ్ఛేద సంయుతః గ్రంథోస్తాదశ సాహస్రః శ్రీమద్భాగవతాభిధః. ఈ మహాభాగవతం అన్నది శ్రీమద్భాగవతం బ్రహ్మసూత్రాల యొక్క పరమార్థమట. భారతం యొక్క అర్థాన్ని నిర్ణయించేటటువంటి గ్రంథమట. మహాభాగవతం యొక్క అర్థం మనకి భాగవతంలో దొరుకుతుందంటారు. ఈ గరుడ పురాణంలో గాయత్రీ మహామంత్రానికి ఇది భాష్యం అన్నారు, వేదార్థ పరిపోషకం అన్నారు, సమస్త పురాణాల యొక్క సారము అన్నారు. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి సుఖమహర్షి చేత చెప్పబడింది ఇది. ఈ భాగవత గ్రంథం 12 స్కంధాలతో కూడి ఉంది. 12 స్కంధాలతో అన్నారు. 100 పరిచ్ఛేదాలు ఉన్నాయన్నారు. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయన్నారు. మహాగ్రంథం పేరు భాగవతము అన్నారు. ఇది ఉన్నటువంటి భాగవతానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. అదేవిధంగా భాగవతంలో 10వ స్కంధంలో ఓ మాట చెప్పారు. రాజంతే తావదన్యాని పురాణాని శతంగణే యావద్భాగవతం నైవా శ్రూయతే శతంగణే. రాజంతే తావదన్యాని పురాణాని శతంగణే యావద్భాగవతం నైవా శ్రూయతే అమృతసాగరం. ఈ భాగవతం అమృత సముద్రం వంటిదట. ఈ భాగవత సుధ మన చెవులకు సోకే వరకే, సోకనంతవరకే ఇతర పురాణాలు సత్పురుషుల లెక్కలోకి వస్తాయి. ఒక్కసారి కనుక మనం భాగవతాన్ని విన్నామా తక్కిన పురాణాల వైపు మనస్సే పోదట. అటువంటి ప్రశస్తమైనటువంటిది ఈ భాగవతం అన్నారు. సర్వవేదంతసారం హి శ్రీభాగవతమిష్యతే తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్. ఈ శ్రీమద్భాగవతం సర్వవేదాంతాల యొక్క సారభూతమట. ఈ భాగవత రసాస్వాదన చేసి సంతృప్తులైనటువంటి వారికి అన్యత్ర ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదట. ఇతరములైనటువంటి ఆసక్తి ఏమీ ఉండదట. అట్లాగే అంటారు ఇంకా భాగవతంలో, నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా సింధు పురాణానామిదం తథా క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ యనుత్తమా తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజా. నదులలో గంగానది శ్రేష్టమైనటువంటిదట. దేవతలలో శ్రీ మహావిష్ణువు శ్రేష్టమైన వాడట. విష్ణు భక్తులలో వైష్ణవులంటే విష్ణు భక్తులు. ఆ విష్ణు భక్తులలో పరమశివుడు శ్రేష్ఠుడట. శివుడు విష్ణు భక్తుడట ఆయన. అలాగే సమస్త పురాణాలలోనూ కూడా శ్రీమద్భాగవతం సర్వోత్తమైనదన్నారు. అలాగే పుణ్యక్షేత్రాలలో సమస్త క్షేత్రాలలోనూ కూడా కాశీక్షేత్రం ఉత్తమమైనది. అలాగే పురాణాలలో శ్రీమద్భాగవతం ఉత్తమమైనదని చెప్పారు. ఇది భాగవతం యొక్క విశేషము. ఇక 10వ స్కంధంలో
కృష్ణుడి యొక్క కథ చూస్తూ ఉన్నాము. కృష్ణుడికి 12-13 సంవత్సరముల వయస్సు వచ్చినది. కర్ణుడి నుంచి కబురు వచ్చింది రమ్మని, ధనుర్యాగం చేస్తున్నాము, రావలసినది, కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకురండి, వాళ్ళని ఇక్కడ వధిస్తాము, వధించిన తర్వాత నందాదులను కూడా బంధించి వధిస్తాము అని అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుడు చాలా గొప్ప పండితుడు, వేత్త, కృష్ణభక్తుడు. ఆయన కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రుడు. ఈ అక్రూరుడు, శతధన్వుడు అనే వాళ్ళిద్దరు యాదవులు కలిసి సత్రాజిత్తును వధించారు శమంతకమణి కోసం. సత్రాజిత్తును చంపి శమంతకమణి పట్టుకుపోయారు. అక్రూరుడు అక్కడ ఉన్నాడు. సత్యభామ గొడవ పెట్టింది, మా తండ్రిని వధించినటువంటి వాళ్ళని మీరు పట్టుకోండి అని. కృష్ణుడు సైన్యంతో బయలుదేరాడు. కృష్ణుడు వస్తున్నాడని తెలిసి అక్రూరుడు ఒక దారిలో వెళ్ళిపోయాడు. శమంతకమణి ఆయన దగ్గరుంది. శతధన్వుడనే ఆయన వేరే దారిలో వెళ్ళాడు. అతను వెళ్ళిన దారిలో కృష్ణుడు వెళ్ళి శతధన్వుడిని వధించాడు. కానీ అక్రూరుణ్ణి వధించలేదు ధర్మాత్ముడని. ఈ శమంతకమణిని వెనక్కి తీసుకోలేదు కూడా. రాజస్థాన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ఈ వచ్చేటటువంటి బంగారం పెడుతుంది. అది రోజుకి 800 బారువుల బంగారం పెడుతుందట శమంతకమణి. ఆ బంగారంతో యజ్ఞయాగాదులు చేశాడు, అన్నదానం చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. అందుచేత అక్కడే ఉంచేశాడు కృష్ణుడు ఈ శమంతకమణిని. అదేవిధంగా భాగవత పురాణం ప్రకారం మధురానగరంలో కృష్ణుడు ఉన్న తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి అక్రూరుణ్ణి పంపించాట. హితం ఉపదేశించి రావయ్యా, పాండవుల రాజ్యం వాళ్ళకి ఇవ్వమని. భారతంలో ఆ మాట రాలేదు, కానీ అక్రూరుణ్ణి పంపినట్టుగా భాగవతం చెబుతున్నది. ఇది అక్రూరుడి యొక్క వృత్తాంతం. అక్రూరుడు వచ్చాడు. వచ్చినటువంటి అక్రూరుడు కృష్ణుడిని చూసి తీసుకుని వెళ్ళాడు. చాలా ఆనందపడ్డాడు. కృష్ణభక్తుడేమో యమునలో అర్ఘ్యప్రదానం చేద్దామని ఆ యమునలో మునిగితే కృష్ణుడు నీళ్లలో కనపడ్డాడు. మళ్ళీ చూస్తే రథంలో కనిపిస్తున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. కలలంబోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్సేయు చందంబునన్ ఎండమావులకు ఆసల్సేయు చందంబునంతలతున్ సత్యములంచు మూఢుడా వృధాతత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. తర్వాత మధురకు చేరారు. మధురలో కృష్ణ పరమాత్మ రథంలో వెడుతూ ఉంటే ఆ మేడల పైభాగం నుంచి, అరుగుల మీద నుంచి మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, బాలికలు ముఖ్యంగా కృష్ణుడిని చూస్తున్నారట, పుష్పములు చల్లుతూ ఉన్నారట. వీడటే పోతన గారి పద్యం, వీడుతో మొదలుపెట్టారు. వీడటే రక్కసి విగత జీవగ చన్ను పాలు ద్రావిన మేటి బాలకుండు. పోతన యొక్క సంహార వృత్తాంతం. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన మృద్దులాడు. తన నోట్లో మృద్భక్షణ, విశ్వరూప సందర్శనం. మట్టి తింటే, ఏది మట్టి తిన్నావా అంటే, నా నోరు చూడమ్మా, కావాలంటే నేను తినలేదు, వీళ్ళంతా అబద్ధం చెబుతున్నారని నోటిలో సమస్త లోకాలు భువనములన్నీ చూపించాడే ఆ విశ్వరూప సందర్శనం. వీడటే మందలో వెన్నలు దొంగిలించి మెక్కిన దాపరీడు. దొంగతనంగా వెన్నని గోపికలిళ్లలో నుంచి దొంగతనం చేసి తిన్నటువంటి వాడు వీడేనా? వీడటే ఎలయించి వ్రేతల మానసంబు. వీడటే ఎలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు. గోపికా వస్త్రాపహరణం, గోపికల యొక్క వస్త్రములు తీసి చెట్టు మీద కూర్చున్నాడు పాపం ఆయన.
వీడు లేకున్న పురము అటవీ స్థలంబు, వీని పొందని జన్మంబు విగత ఫలము. వీని పొందనటువంటి జన్మం వృధా వృధా. వీని పలుకని వచనంబు విహతరుతము. ఇతని గురించి పలకనటువంటి మాటలు పలకనటువంటి పలుకులు ఉన్నాయే అవి పక్షికోతలట. వీని చూడని చూట్కులు వృధలు వృధలు. వీని చూడని చూట్కులు వృధలు వృధలు. వీడిని చూడనటువంటి ఆ చూపులు ఉన్నాయే వృధా అనుకుంటున్నారట. ఆ విధంగా మధురా నగరంలో వెడుతున్నాడు కృష్ణుడు. పోతన్న గారు సుమారు 1470లో పుట్టారు. అంటే 1500 తర్వాత వ్రాశారు భాగవతాన్ని. ఈయనకంటే సుమారు 300-400 ముందువాడు తిక్కన్న గారు. భారతంలో ఆయనో పద్యం రాశారు. పోతన్న గారి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పెద్దల యొక్క కవిత్వాన్ని బట్టి అనుసరించి రాస్తారు. ఇదేదో కాపీ కొట్టడం కాదు, అనుకరణ, పెద్దల యందు ఉన్నటువంటి గౌరవం. ఆయన అంటారు తిక్కన గారు, శ్రీకృష్ణుడు బయలుదేరాడు, హస్తినాపురానికి వచ్చాడు రాయబారానికి. హస్తినాపురంలో ప్రవేశించి రథంలో వెడుతూ ఉంటే మేడల మీద నుంచి స్త్రీలంతా చూసి, ఇక్కడ అమ్మాయిలు చూశారు చిన్న బాలుడు కనుక, అక్కడ గోపికాస్ అక్కడ ఉన్నటువంటి హస్తినాపురంలో స్త్రీలంతా చూసి పూలవాన కురిపిస్తూ ఆయన మీద అక్కడ మేడల పైభాగం నుంచి అరుగుల మీద నుంచి చూస్తూ అనుకుంటున్నారట, ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢ బాలుడు ఇతడే. ఇతడే అన్నారు చివర్లో పెట్టి. ఆయన వీడటే అని వీడు అని మొదలుపెట్టారు. చిన్న బాలుడు కాబట్టి వీడేనా? ఇక్కడ పూతనా సంహారం. వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెచ్చించిన ఆ జగజ్జెట్టి ఇతడే. చాణూరుణ్ణి వధించినటువంటి మొనగాడు ఈయనేనా? ఇంకా ఇక్కడ చాణూరు వధ జరగలేదు కనుక ఆ ప్రస్తావన రాలేదు. దుర్వృత్తుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టంబు కట్టిన ప్రభువితండే. కంసవధ, ఉగ్రసేన మహారాజు గారికి రాజ్యం ఇవ్వడం, సత్యభామకు పారిజాతంబు గల కోర్కి తీర్చిన రసికుండు ఇతడే. సత్యభామ కోరితే పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చాట స్వర్గలోకం నుంచి. అది ఇంకా జరగవలసిన కథ కాబట్టి ఇక్కడ చెప్పలేదు. వెన్నలును గోపికా చిత్తవృత్తములును అరసి మృత్యుల నేర్చిన హరితండే. శృతి శిరోభాగముల తన సుభగ చరణ సరసి. శృతి శిరోభాగముల తన సుభగ చరణ సరసిజ ఆమోదమును. సరసి అని ఆపాను ఇందాక. సరసిజ ఆమోదమును గూర్చు చతురుడు ఇతడే అనుకున్నారట. అదే వరవడిలో ఆయన రాసిన విధంగానే ఈయన ఇక్కడ పద్యాన్ని వ్రాశారు ఈయన. అలాగే ఎర్రన్న గారు కూడా ముందువాడే. ఆ ఎర్రన్న గారి వరవడిలో కూడా రాయుడు ఆ పద్యమే పెట్టేశారు. ఎర్రన్న గారి పద్యం నృసింహపురాణంలో ఉంటుంది. ఆ పద్యాన్ని ఇక్కడ భాగవతంలో కూడా కనిపిస్తుంది. శారదాదేవిని స్తుతి చేస్తూ అంబా నవంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివ్యక్త నిజ ప్రభావా భావంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతీ. సమస్త దేవతలని స్తుతి చేసేటటువంటి కార్యక్రమంలో ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని ఇక్కడ పెట్టారు. ఇది పోతన గారి పద్యం కాదు, ఎర్రన గారి పద్యము అని కొంతమంది అంటారు. అయితే పోతన గారి భాగవతంలో ఈ పద్యం ఉన్నది. మధురానగరంలోకి వచ్చాడు. ఒక రజకుడు బట్టలు తీసుకువెడుతున్నాడు, ఇస్త్రీ చేసి. రాజుగారి బట్టలు అవి నాకు ఇయ్యంటే ఇవ్వనన్నాడు. రాజుగారికి ఇవ్వాలి, నువ్వు గొల్లవాళ్ళు ఈ బట్టలు ఎందుకు కట్టుకుంటారన్నాడు. ఒకటే దెబ్బ కొట్టాడు, వాడు మరణించాడు. అలాగే ఓ చేనేత పనివాడు కొత్త బట్టలు నేస్తూ ఉంటే బట్టలు అడిగితే ఇచ్చాడు, సంతోషించాడు కృష్ణుడు బలరాముడు కూడా.
అదేవిధంగా ఒక మాలాకారుడు మాలలు తయారు చేసి రాజుగారికి రోజు పట్టుకెడతాడు. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మాలలు ఇచ్చి ధరించండి బాబు అన్నాడు. చాలా సంతోషించాడు కృష్ణుడు. నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. నాకేం వరం ఉంటుంది, ఏం కోరిక ఉంటుంది బాబు, నాకు ఒక్కటే కోరిక, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయసేయగదే. నీ పాదకమలముల యొక్క సేవ చేసుకునే భాగ్యం కలిగించండి స్వామి, నాకు అంతకంటే ఏమీ వద్దు. నీ పాదార్చకులుంటారే, నీ పాదములను పూజించేవారు, వారితో స్నేహం కావాలి నాకు ఎప్పుడు. సజ్జనులతో స్నేహం, సత్సంగత్వే నిస్సంగత్వం మనకి తెలుసున్న శ్లోకమే శంకరాచార్యుల వారిది. నితంతాపారభూత దయయును, సమస్త భూతములయందు అపారమైనటువంటి దయ కలిగి ఉండాలి, ఇదే నేను కోరుకుంటున్నదన్నాడు. పొద్దున్నే లేచి మనం ఈ పద్యం కనుక ఒక్కసారి చదువుకున్నట్లయితే పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ చాలా బాగుంటుంది. ఆ విధంగానే మహారాజు గారికి మైపోతలు తీసుకుని వెళ్ళేటటువంటి కుబ్జా అని ఒక గూని ఆవిడ వెడుతూ ఉంటే కొంచెం మేళమాడాడు. నాకు ఇస్తావా అన్నాడు. మీకు ఇవి కావాలా తీసుకోండి అన్నది. అవి తీసుకుని ఆ లేపనములు శరీరానికి వ్రాసుకునేవి రాజుగారికి పట్టుకెళ్ళేవి. నేను అడిగాడు, ఎవ్వరి దానవు లేపములెవ్వరికి కోరికొనుచు ఏగెదవు, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఈ లేపనములు, నీ పేరెవ్వతే అన్నాడు. మాకిమ్మిన్నియు, ఇవన్నీ మాకియ్యి, నివ్వటిలేదు చక్కనగుచు నీరజనేత్ర, అలా చేసినట్లయితే నువ్వు చక్కగా ప్రకాశిస్తావన్నట్టు నవ్వు నవ్వింది ఆవిడ. చక్కని వాడవౌదు సరసంబుల నొంపకుము, ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, ప్రతి వాళ్ళకి అందచందాలు వస్తాయ్యా, నేను గూనిదాన్ని, నేను చారు శరీరా త్రివక్ర అండ్రు, నన్ను త్రివక్ర అంటారు, వంకర టింకరగా ఉంటుంది ఆవిడ శరీరం. నేనిక్కముఖం సుదాసిని వినిర్మల లేపన విద్య తాననన్ మిక్కిలి రాజు మెచ్చు, నేను చక్కనైనటువంటి లేపనములను తీసుకుని వెడతాను, మైపోతలను తీసుకుని వెడతాను, ఆయన దగ్గరికి చాలా బాగా తయారు చేస్తాను, అందులో నేర్పు కలిగినటువంటి ఆవిడ. దగమీర విలేపనములు ధరింపడే, మీరు ఈ లేపనములు ధరించండి అంది. ఆయనవి ధరించాడు. ఆవిడ గడ్డం దగ్గర వేలు పెట్టి అలా పైకి లేపితే ఆవిడ దివ్యమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని పొందింది. కుబ్జను ఆ విధంగా అనుగ్రహించాడు ఆయన. తర్వాత ధనుస్శాలకు వెళ్ళాడు. అక్కడ కంసుని యొక్క ధనుస్సు ఉంటే దానిని 2 ముక్కల కింద విరిచేశాడు. కువలయాపీడం అనేటటువంటి ఒక ఏనుక్కి మత్తుమందు పోసి వేళ్ల మీదకి వదిలారు బలరామకృష్ణుల మీదకి. ఆ కువలయాపీడనాన్ని వధించాడు ఆ ఏనుగుని. అదేవిధంగా చాణూరుడు ముష్టికుడు అని 2 మల్లురు కంసుని యొక్క ఆస్థానంలో ఉన్నారు వాళ్ళు. ఈ చాణూరుడు తెలుగువాట, మరి ఏ ప్రాంతం వాడో తెలియదు కానీ తెలుగు వచ్చిన వాడే. ఆయన వాళ్ళతోటి యుద్ధం చేయవలసి వచ్చింది, మల్ల యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ మల్లులతో పోరాడి చాణూరుణ్ణి కృష్ణుడు, చాణూరుడు ముష్టికుడిని బలరాముడు వధించారు. శ్రీకృష్ణుడు కంసుడితోటి యుద్ధం జరిగింది, కంసుడిని వధించాడు, కంసవధ జరిగింది. దుష్ట శిక్ష రక్షణ కార్యక్రమం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ సర్వదా సిద్ధంగా ఉంటాడు. దేవకీ వసుదేవుల్ని చెర నుంచి విడిపించాడు. అప్పటి వరకు పాపం అక్కడే ఉన్నారు. దేవకీదేవి కోరిందట, నాయన ఇంతకాలం నిన్ను చూడలేకపోయానురా, నీ బాల్యం అంతా కూడా నేను చూడలేకపోయాను, ఆనందాన్ని పొందలేకపోయాను, నీ వివాహాలు నేను చూడాలి, అంచేత నీ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నా దగ్గరే ఉండండి ఆవిడ. అలాగేనమ్మా అన్నాడు. పాపం 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. యశోద పాపం ఒక్క పెళ్ళి చూడలేకపోయింది. ఆవిడ రేపల్లె బృందావనంలో ఉన్నది, కృష్ణుడి యొక్క వియోగాన్ని బాధపడుతూ అలా గడిపిందే తప్ప కృష్ణుడు దేవకీదేవి దగ్గరే ఉండిపోయాడు.
ఉగ్రసేనుడు అనేటటువంటి మహారాజుని చెరసాల్లో ఉన్నాడు ఆయన, కంసుని తండ్రి. ఆయన్ని తీసుకువచ్చి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన పక్కన ఉన్నాడు. కృష్ణుడికి పట్టాభిషేకానికి అర్హత లేదని చెప్పుకున్న యదువంశీయులకి, అందుచేత రాజులయ్యే అవకాశం లేదు వాళ్ళకి. ఉగ్రసేనుడు మహారాజు గారు తర్వాత ఉపనయనం చేశారు కృష్ణ బలరాములకి. వసుదేవ దేవకులు, రోహిణి కూడా ఉన్నది, బలరాముడు తల్లి. సాందీపని అని ఉజ్జయిని ముని, ఆయన ఋషీశ్వరుడు, ఉజ్జయిని గురువు గారు. ఆయన అప్పుడు కాశీలో ఉంటున్నాడు. ఆయన దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్ళారు. ఎట్టివారైనా సరే విద్యాభ్యాసం చేయాలి, గురువులను సేవించాలి, విద్య నేర్చుకోవాలి అనేటటువంటి సాంప్రదాయాన్ని మనకి చూపిస్తున్నారు పరమాత్మ. అయినా కూడా అలాగే శ్రీరాముడు కూడా ఉపనయనం అవగానే వశిష్ఠ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళి వేదములు, ధనుర్వేదము ఇవన్నీ నేర్చుకున్నారు ఆయన. నలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అలాగే శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఈ సాందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేశారు. 64 రోజులలో 64 కళలు నేర్చుకున్నారట వాళ్ళు. అక్కడే పరిచయం అయ్యాడు సుధాముడు అని ఒక అబ్బాయి. కుచేలుడు అంటాం అతన్ని. చాలా పేదవాడు, బహుసంతానం, కుచేలోపాఖ్యానం ముందు కథలో వస్తుంది. ఆయన ఏదో అటుకులు పట్టుకొచ్చాడు పాపం, చిరిగినటువంటి తువ్వాల్లో మూటగట్టి ఆదరించి ఆ అటుకులు తీసుకుని అతనికి అఖండ సంపదలు ఇచ్చాడంటారు శ్రీకృష్ణ పరమాత్మ. తరువాత ఉద్ధవుడు అని శ్రీకృష్ణుడికి మిత్రుడు, మహాపండితుడు, ధర్మాత్ముడు. ఆయన్ని ఈ గోపికల దగ్గరికి పంపించాడు తన క్షేమ సమాచారాన్ని తెలపడానికి. మిమ్మల్ని తప్పకుండా కలుస్తాడు కృష్ణుడని చెప్పమని. ఆయన నడుచుకుంటూ వచ్చాడు. నందాదులంతా కూడా ఉద్ధవుణ్ణి గౌరవించారు. గౌరవించి వాళ్ళు అంటారు కృష్ణుడి గురించి, నందుడు అంటాడు, మనసో వృత్తయో నస్తు కృష్ణ పాదంబుజాశ్రయ వాచోభిధాయినీర్నామ్నాం కాయస్తత్ప్రవణాదిషు కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా మంగళాచరితైర్దానైః రతిర్నః కృష్ణ ఈశ్వరే. మహాత్మా ఉద్ధవా, అయినా పండితుడే. మా మనస్సంకల్పములన్నీ కూడా శ్రీకృష్ణుని పాదారవిందముల యందే నిలిచి ఉండుగాక. మా వాక్కుల స్వామి నామమునే కీర్తిస్తూ ఉండుగాక. మా శరీరముల వినమ్రతతో నమస్కరిస్తూ ఆయన ఆజ్ఞలను పాలిస్తూ సేవిస్తూ ఉండుగాక. మా సుకృత దుష్కృతములను బట్టి, ఈశ్వరేచ్ఛను బట్టి ప్రాప్తించినటువంటి ప్రతి జన్మలోనూ కూడా దానము మొదలైనటువంటి శుభకర్మములను చేయుటయందు ఆసక్తి మాకు కలుగుగాక. కృష్ణ పరమాత్మయందు భక్తి ప్రపత్తులు అంతకంతకు వృద్ధి చెందుగాక అని చెప్పి ఉద్ధవుడితో చెబుతున్నారు నందాదులు. ఆ ఉద్ధవుడు గోపికలను కలిశాడు. వాళ్ళు చాలా సంతోషించారు. కృష్ణుడి యొక్క శుభవార్తలు తెలిసాయి. ఆ ఉద్ధవుడి దగ్గర తమ యొక్క వియోగ దుఃఖాన్ని చెప్పుకున్నారు. ఆ బృందావనంలో కృష్ణుడితోటి ఏ ఏ ప్రదేశాల్లో విహరించారో, ఎక్కడెక్కడ కృష్ణుడితోటి రాసలీలలు సలిపారో ఆ ప్రదేశములన్నిటిలోనూ కూడా చూపించి ఆయన్ని దగ్గర ఉండి ఇదిగో ఇక్కడే ఈ చెట్టు కిందే రాసలీలలు జరిపాం, ఈ నది దగ్గరే మేమంతా కలిసి వినోదించాం, క్రీడించాం అని చెప్పుకున్నారట. వీటిని భ్రమరగీతలు అంటారు. భ్రమరగీతలు ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టమే. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పెద్దవాడవడం, మధురా నగరంలో ఉన్నాడు. కొంతమందిని సంహరించాడు. అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించాడు. ధృతరాష్ట్ర మహారాజుకి హితవు బోధించమని. తర్వాత జరాసంధుడు 18 పర్యాయములు మధుర మీద దండెత్తాడు. వచ్చినప్పుడు కృష్ణుడు బలరాముడు పక్కకి జరిగేవారు, వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని వధ మాత్రం చేయలేదు. అతను వధ చేయవలసినటువంటి వాడు భీముడు. మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ యాగానికి ముందు కృష్ణుడు
భీముడు అర్జునుడు వెళ్ళి భీముడు 13 రోజులు జరాసంధుడితో మల్ల యుద్ధం చేస్తే అప్పటికి కొంచెం జంకాడట. కార్తీక శుద్ధ పాడ్యం నాడు మొదలెడితే త్రయోదశి వరకు రాత్రి లేదు పగలు లేదు. ఆయన వృద్ధుడు, ఆయన చాలా పెద్దవాడు. కర్ణుడితో పోరాటం చేసినప్పుడు కాస్త ఈ వెన్నెముక పట్టింది కూడా. కర్ణుడితోటి మల్ల యుద్ధం చేశాడు అంతకుముందు. భీముడి చేతిలో మరణించాడు, రెండుగా చీల్చి పారేశాడు. అతన్ని చంపవలసినటువంటి వాడు భీముడు కనుక కృష్ణుడు చంపలేదు అతన్ని. 18వ పర్యాయం వచ్చినప్పుడు కృష్ణుడు బలరాముడు పారిపోయినట్టుగా వెళ్ళి ఒక కొండ మీదకి ఎక్కారు. ప్రవర్షణగిరి అంటారు. ఈ కొండ మీద బాగా వర్షాలు కురిపిస్తాడు ఇంద్రుడు, అధికముగా కురిపిస్తాడు కనుక ప్రవర్షణము అని పేరు వచ్చింది. ఆ పర్వతం మీదకి వెళితే జరాసంధుడు ఏమన్నాడంటే నిప్పు పెట్టండి అన్నాడు. అంటించారు. కృష్ణుడు వాళ్ళు పైనుంచి కిందకు దూకేశారు. ఇంకా వాళ్ళు పైనే ఉన్నారు, అక్కడే మరణించారు అనుకున్నాడు. తిరిగి అతని రాజధాని గిరివ్రజానికి వెళ్ళిపోయాడు జరాసంధుడు. ఇంక ఈ జరాసంధుడితో బాధపడలేక కొంచెం రక్షణ బాగుంటుందని చెప్పి సముద్రుడిని అడిగాడు, ఏమయ్యా సముద్రా నాకు కొంచెం భూమి అంటే సముద్రం వెనక్కి జరిగి భూమి ఇచ్చిందట. అక్కడ విశ్వకర్మను పిలిచి చక్కటి నగర నిర్మాణం చేయి, మంచి మంచి భవనాలు కట్టమంటే రాత్రికి రాత్రి భవనాలన్నీ తయారైపోయాయి. అదే ద్వారకా నగరం, సురక్షితమైన ప్రదేశం. మధురానగరం నుంచి అందరినీ కూడా అక్కడికి తరలించేశారు. సంపదలు, ఏనుగులు, అశ్వములు. అక్కడే ఉన్నాడు చివరి వరకు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిన తర్వాత ఆయన ఏదో బాణం తగిలిందే, బాణం వేలిలో గుచ్చుకుని మరణించాడు కదా. ఆ తర్వాత 7వ రోజున పెద్ద ఉప్పెన వచ్చి ద్వారకానగరం మునిగిపోయింది, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. అది 12 ఆమడల పొడవు, అంతే వెడల్పు ఉన్నటువంటి దుర్గమమైనటువంటి ప్రదేశాన్ని సముద్రుడిస్తే అక్కడ ఈ ద్వారకానగర నిర్మాణం జరిగిందట. అదేవిధంగా కాలయవనుడు అని ఒక మ్లేచ్ఛుడు, యవనులు మ్లేచ్ఛులు వాళ్ళు ఎక్కడ వాళ్ళంటే ఆసియా, పశ్చిమాసియా వాళ్ళు, ఆ సౌదీ అరేబియా, కువైట్ ఆ ప్రాంతం వాళ్ళు. అక్కడి నుంచి కాలయవనుడు యుద్ధానికి వచ్చాడు. జరాసంధుడు మిత్రుడు అతను. జరాసంధుడు ఒక పెద్ద పీఠం అన్నారు. ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. ఆయన అల్లుడే కంసుడి 2 అమ్మాయిల్ని కంసుడికిచ్చి వివాహం చేశాడు. శిశుపాలుడు అతని శిష్యుడే జరాసంధుడికి. అదేవిధంగా మరొకడున్నాడు వాసుదేవుడు, పౌండ్రక వాసుదేవుడు, అతని యొక్క మిత్రుడే. ఏకలవ్యుడు అతని శిష్యుడే. ఆ బొటనవేలు తీసేసినా కూడా ద్రోణుడు తర్వాత అతను విలువిద్య బాగా నేర్చుకుని ఈ జరాసంధుడి దగ్గరికి చేరాడు. అంతకుముందు పౌండ్రక వాసుదేవుడి దగ్గరికి చేరాడు. ఈ పౌండ్రక వాసుదేవుడు అతను కూడా శ్రీకృష్ణుడిలాగే ఒక మంచి పిల్లల గ్రోవి తయారు చేయించుకున్నాడు. నెత్తి మీద తల మీద నెమలిపించం పెట్టుకునేవాడు, పచ్చటి వస్త్రములు ధరించేవాడు. నేనే అసలు వాసుదేవుణ్ణి అనేవాడు. కానీ రాక్షసాంశ సంభూతుడు. శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తే కృష్ణుడు అతన్ని ఓడించి వధించాడు పౌండ్రక వాసుదేవుణ్ణి. అలాగే సాల్వుడు ఉన్నాడు, సాల్వదేశం. వీళ్ళంతా కూడా జరాసంధుడి యొక్క అనుచరులు. రుక్మిణీదేవి అన్నగారు. వీళ్ళందరికీ నాయకుడు జరాసంధుడు. ఈ కాలయవనుడు యుద్ధానికి వస్తే శ్రీకృష్ణుడు పారిపోతున్నాడు. కూడా పడ్డాడు కాలయవనుడు. ఓ గుహలో దూరాడు కృష్ణుడు. అక్కడ ముచికుందుడు అని ఒక రాజుగారు నిద్రపోతున్నాడు. ఈ ముచికుందుడు అనేటటువంటి ఆయన ఇక్ష్వాకు వంశపు రాజుగారు. ఈయన మాంధాత యొక్క కుమారుడు, సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం వాడు. ఆయన దేవదాన యుద్ధంలో దేవతలకు చాలా సహాయం చేశాట. వాళ్ళు నీకే వరం కావాలో కోరుకోమన్నారు. నాకు మోక్షం ఇవ్వండి అన్నాడు. బాబు అది మాత్రం అడక్కు, మోక్షం ఇచ్చేది శ్రీమన్నారాయణుడు, మా వల్ల కాదది, ఇంకేదైనా ఇంకొకటి కోరుకో అన్నారు. ఇంక మీరేమిస్తారులే, నాకు అలసిపోయినాను యుద్ధం చేసి, నాకు నిద్ర కావాలి, మంచి నిద్ర వచ్చేలా చేయండి అన్నారు. హాయిగా పడుకోమన్నారు. ఎంతకాలం పడుకున్నాడో, ఓ గుహలో పడుకుని అలా ఉన్నాడు. మంచి నిద్ర పట్టింది బహుకాలం. అక్కడికి వచ్చాడు కృష్ణుడు పారిపోయి. తన యొక్క ఉత్తరీయాన్ని, పసుపచ్చ రంగులో ఉన్న ఉత్తరీయాన్ని ఆ పడుకున్నాయన మీద కప్పాడు. వెళ్ళి స్తంభం వెనకాల దాముకున్నాడు. ఈ కాలయవనుడు వచ్చి ఈ పడుకున్నాయనే కృష్ణుడు అనుకుని యాదవా లే అని తన్ను తన్నాడు. 1-2 తన్నులు తగిలేసరికి మెలకు వచ్చింది ముచికుందుడికి. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కంటి యొక్క తీవ్రత వల్ల
చాలా కాలం పడుకున్నాడేమో, కాలయవనుడు భస్మం అయిపోయాడు. పరమాత్మకు తెలుసు ఎవరికి మృత్యువు ఎక్కడ ఏ విధంగా ఉంటుందో పరమాత్మకు తెలుసు. ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఆయన. తర్వాత బలరాముడిని, అన్నయ్య మన అమ్మ యశోదన్నది ఒక్కసారి ప్రభాస తీర్థానికి తీసుకురా. ప్రభాస తీర్థం అంటే గుజరాత్లో ఉన్నది, పశ్చిమ అరేబియా సముద్రం దగ్గర. సూర్యగ్రహణం, పవిత్ర స్నానాలు చేద్దాం అని కృష్ణుడు వెళ్ళాడు. బలరాముడు యశోదని నందుణ్ణి తీసుకొచ్చాడు. పాపం అప్పటికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. చాలా కాలమైంది పాపం. ఆవిడ్ని చూశాడు, ఎంత ఆనందపడిందో పాపం ఆ యశోద. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది రాక్షసులను వధించాడు, పాండవులతో స్నేహం చేశాడు, భారత యుద్ధాన్ని జరిపించాడు, మహాభారత యుద్ధాన్ని జరిపించాడు, 8 వివాహములు చేసుకున్నాడు. కానీ నేను లెక్క పెట్టుకుంటే 9 వస్తున్నాయి. ఆయన 8 వివాహములు జరిపించాడు. రుక్మిణి పెద్ద భార్య, సత్యభామ సత్రాజిత్తు కుమార్తె, జాంబవతి జాంబవంతుడు కుమార్తె. మనకి వినాయక చవితికి వస్తుంది ఈ కథ అంతా కూడా. సత్రాజిత్తు, శమంతకమణి, అతని తమ్ముడు ప్రసేనజిత్తు వేటకి వెళ్ళడం, అడవికి ఆ మణిని ధరించి అతన్ని సింహం వధించడం, ఆ తర్వాత అతన్ని జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి ఆ మణిని తీసుకెళ్ళి ఉయ్యాలకు కట్టడం, కృష్ణుడికి అపవాదు రావడం, కృష్ణుడు వెళ్ళి జాంబవంతుడితో 21 రోజులు భీకరమైన మల్లయుద్ధం చేస్తే, కుస్తీ బట్లు పడితే ఒళ్ళు హోనమైపోయింది జాంబవంతుడికి. అప్పుడు ఇతడు శ్రీరాముడే అని గ్రహించాడు, శరణు కోరాడు, జాంబవతినిచ్చి వివాహం చేశాడు, తీసుకెళ్ళమన్నాడు. ఆ శమంతకమణిని కూడా ఇచ్చాడు. ఈ శమంతకమణిని తిరిగి ఇచ్చేశాడు సత్రాజిత్తుకి. ఆ శమంతకమణి కోసమే అక్రూరుడు, శతధనువుడు వధించారు సత్రాజిత్తుని. శ్రీకృష్ణుడు మాట అన్నాడు ఒకసారి. సత్రాజిత్తు అది మెడలో వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడి దగ్గరికి వస్తే, బాగుందండి ఈ మణి వృత్తాంతం ఏమిటి అంటే చెప్పాడు, నేను సూర్యుడి కోసం తపస్సు చేశాను, సూర్యుడు ఉపాసన చేస్తే నాకు ఇచ్చాడు, రోజుకి 100 బారువుల బంగారం పెడుతుంది ఇది అన్నాడు. బాగుందండి, అది నాకు ఇవ్వకూడదు, ప్రజోపయోగ కార్యాలకు ఉపయోగిస్తాను ఆ డబ్బుతోటి అన్నాడు. నేనెందుకు ఇస్తానన్నాడు. అందుచేత కృష్ణుడే వధించాడు నా తమ్ముడిని అన్నాడు. ప్రచారం అలా జరిగిపోయింది. ఆ అపవాదు పోగొట్టుకుందికి పాలల్లో వినాయక చవితి నాడు పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుణ్ణి చూసినటువంటి నీలాపనింద పోవడం కోసం సమర్థుడు కనుక కృష్ణ పరమాత్మ ఆ విధంగా పోగొట్టుకోగలిగాడు. అప్పుడు తర్వాత కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. ఎవరైనా సరే వినాయక చవితికి పూజ చేసుకుని అక్షంతలు తల మీద వేసుకుంటే, పూజ మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, మీ పక్కింటి వాళ్ళు పూజ చేసుకుంటే ఆ అక్షంతలు అడిగి తల మీద వేసుకోండి, మీకే విధమైనటువంటి అపనిందలు రావన్నారు. అప్పుడు జాంబవతిని సత్యభామని వివాహం చేసుకున్నాడు. కాళింది అని సూర్యుని యొక్క కుమార్తె, ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. మిత్రవింద అని మేనత్త కూతురే, రాజాధిదేవి అని మేనత్త భర్త జయసేనుడు, వాళ్ళ కుమారులు విందుడు అనువిందుడు అర్ధరథులు. వీళ్ళిద్దరూ వెళ్ళి దుర్యోధనుడి పక్షంలో చేరారు. పాండవులంటే కొంచెం ద్వేషము అసూయ, ముందు కృష్ణుడంటే ద్వేషం, అందుచేత దుర్యోధనుడి పక్షంలో చేరారు. అర్జునుడు ద్రోణపర్వంలో వధించాడు వాళ్ళిద్దరినీ, కృష్ణుడి దగ్గరుండే వధింపజేశాడు. వాళ్ళ చెల్లిలే మిత్రవింద. స్వయంవరం ప్రకటిస్తే ఈయనెళ్ళి రథంలో ఎత్తుకు తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడు. నగ్నజితి అని కోసలరాజు యొక్క కుమార్తె, నగ్నజిత్తు కుమార్తె ఆవిడ. భద్ర అని ఇంకొక ఆవిడ, 7 అయ్యారు. ఇంకా లక్ష్మణ, మాద్రి వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లలట. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు, ఇద్దరికీ భర్త అయ్యే అవకాశం ఉన్నదేమో, వాళ్ళిద్దరినీ చేసుకున్నాడు. ఈ విధంగా అష్టమహిషులు అంటారు, పట్టపురాణులు వీళ్ళు. రుక్మిణీదేవికి ఒక అబ్బాయి పుట్టాడు, ప్రద్యుమ్నుడు. జాంబవతికి బాధ అనిపించింది, నాకు కొడుకు లేడేనని. కృష్ణుడికి సమస్య వచ్చింది, పాపం అందరికీ వచ్చింది ఆ బాధ, మాకు పిల్లలు లేరే, ఆవిడికి పుట్టారే అని. ఒకళ్ళకి పడదు, అందుకే సభతులన్నారు. వాళ్ళ మధ్య నలిగాడు పాపం శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో.
అప్పుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి 12 సంవత్సరాలు. ఒక ఆయన దగ్గర శివుని యొక్క సహస్రనామాలు నేర్చుకుని 12 సంవత్సరాలు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు. ప్రతి భార్యకి కూడా 10 మంది అబ్బాయిలు ప్లస్ ఒక అమ్మాయి. ఆనందం పొందాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమస్యకి సమాధానం దొరికింది. ఇక రుక్మిణీ కళ్యాణం గురించి మనం చూసినట్లయితే ఈ రుక్మిణీ కళ్యాణం విశిష్టమైనటువంటిది. అమ్మవారు శ్రీకృష్ణుడిని కోరి వివాహం చేసుకున్నది. ఆవిడ ప్రేమ వివాహం, అది ప్రేమించి వివాహం చేసుకున్నది. అంతకుముందే బలరాముడికి ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అనియడు కన్యను భూవరామును వింటి కాదే బుద్ధిన్ తెలియన్. పరీక్షిన్ మహారాజా, రైవతుడనేటటువంటి రాజు తన కుమార్తె అయినటువంటి రేవతి అనే అమ్మాయిని తెచ్చి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు అన్నాడు. ఈ రైవతుడనే రాజు కుశస్థలని పరిపాలించేవాడు. ఆయనకి రేవతి అనే అమ్మాయి కొంచెం ఒడ్డు పొడుగు ఉన్నటువంటి అమ్మాయి, పెద్ద పర్సనాలిటీ. ఆ అమ్మాయికి సరి అయినటువంటి వరుడు దొరకడం లేదు. అప్పుడు ఆయన యొక్క తపశక్తిని ఉపయోగించి యోగశక్తితోటి బ్రహ్మలోకానికి వెళ్ళాడు కుమార్తెను తీసుకుని. ఈ అమ్మాయిని నువ్వు పుట్టించావు, సరి అయిన వరుణ్ణి నువ్వే చూడన్నాడు బ్రహ్మదేవుణ్ణి. రైవత మహారాజా, ఇక్కడ కొద్దిసేపే ఉన్నావు నువ్వు, కానీ భూలోకంలో చాలా కాలం గడిచిందయ్యా. నీ కుమారులు మరణించారు, నీ మనవలు రాజ్యం చేస్తూ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అందుచేత నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి, ఇప్పుడు ద్వాపర యుగం జరుగుతోంది, చివరకు వచ్చింది. కృష్ణుడు అన్నగారు ఉన్నాడు బలరాముడని, మీ అమ్మాయికి తగిన భర్త ఆయనకి ఇచ్చి వివాహం చెయ్యి. వసుదేవుని యొక్క కుమారుడు మధురలో ఉన్నాడు అంటే వచ్చి ఎక్కడ మధుర ఎక్కడో తెలుసుకుని వెళ్ళి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు రాక్షస వివాహంలో. ఇందాక ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమ వివాహం అనుకున్నాం, అది గాంధర్వం, ఇది రాక్షసం. 2 లక్షణాలు ఉన్నాయి ఈ వివాహంలో. అప్పుడు పరీక్షిత్ అంటున్నాడు, ఇటువంటి పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి కథలు వింటే ఎంత ఆనందం కలుగుతుంది. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును అవి వినంగా క్రొత్తలవుచుండ. ఎన్ని మార్లు విన్నా కూడా కొత్తగా ఉంటాయి ఇటువంటి దివ్యమైనటువంటి కథలు. ఇటువంటి కథలను విని ఎవడు తృప్తి చెందుతాడు? తృప్తుడవుచుండు. సాకల్యం బెర్పడ భూసురోత్తమాయరుంగన్ పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడు. ఈ రుక్మిణీ కళ్యాణ కథను వినాలని నాకు మనసులో కోరికగా ఉంది, అది కొంచెం చెప్పవలసింది అని అడిగి కోరి ఇంకొక విషయం కూడా చెప్పాడు. భూషణములు సెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను భాషణములు. గరుడ గమనుడైనటువంటి గరుత్మంతుడు వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను వర్ణించేటటువంటి సంభాషణలు ఉన్నాయే, అవి చెవులకు భూషణముల వంటివయ్యా. అవి పండితులకు సంతోషాన్ని సమకూరుస్తాయి. పలు జన్మల నుంచి సంపాదించి దాచిపెట్టుకున్నటువంటి పాపాలన్నిటినీ కూడా పోగొడతాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైనటువంటి శబ్దాలయ్యా అన్నాడు. పరీక్షిత్తు, తప్పకుండా చెబుతాను, వినవలసినది వినుము. విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండు. భీష్మకుడు అని ఒక రాజుగారు, విదర్భదేశం మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం, అక్కడ కుండినపురం, కుండిన దేశం వాళ్ళది, కుండినపురం రాజధాని. దానికి మహారాజు గారు భీష్మకుడు. ఆయనకి 5 కుమారులు, రుక్మి,
రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులంతా రుక్మ అని వచ్చారు. అందరికంటే కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్యా రుక్మి పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధమై. అందరికంటే చిన్నది రుక్మిణి అనేటటువంటి అమ్మాయి. చాలా సౌందర్యవతి, పెరిగింది, పెద్దదయింది, వినోదిస్తోంది, క్రీడిస్తోంది, చెలికెత్తెలతోటి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది, తినుబండారాలు పంచిపెడుతోంది. పేర్వేర బొమ్మల పెండిండ్లు సేయుచు అబలలతోడ వియ్యంబులందు. మేము ఆడపెళ్లివారం, మీరు మగ పెళ్లివారు అంటూ వియ్యం అందుతోంది. ఆనందంగా పెరుగుతోంది. వయస్సు పెరిగే కొద్దీ కూడా ఆమె శరీరం యొక్క లక్షణాలు కూడా మారుతూ ఉన్నాయి. మంచి యవ్వనంలోనికి వచ్చింది. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు వస్తూ ఉండేవారు. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి తిరుగుతూ ఉండేవారు. భీష్ముడి దగ్గరికి వచ్చి ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతూ ఉంటే కర్ణాకర్ణీగా ఈ అమ్మాయి కూడా విన్నది. విని శ్రీకృష్ణుని యందు మనస్సు లగ్నం చేసుకున్నది. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు మళ్ళీ ఇక్కడికి వచ్చేవారు ద్వారకకి. శ్రీకృష్ణుడికి చెప్పేవారు రుక్మిణి యొక్క అందసందాలను గురించి, సౌకుమార్యాన్ని గురించి. ఈయనకి మనస్సు కలిగింది ఆవిడ మీద. కానీ అన్నగారు రుక్మి కృష్ణునకు విరోధి. కృష్ణుడంటే పడదా ఆయనకి. బంధువులెల్లా కృష్ణునకు బాలికనిచ్చదమంచు సేముషి సింధువులై విచారములు సల్పగా. శ్రీకృష్ణుడికి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు మంచి మనస్సుతో ఆలోచిస్తే భీష్మకుడు, బంధువులు అంతా కూడా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాల విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కంచు తలంచెనంధుడై. అంధుడై, గ్రుడ్డివాడై అందాం, మూర్ఖుడై, అందమైనటువంటి నల్లటి శిరోజాలు కలిగినటువంటి ఈ అమ్మాయి తరుణ వయస్సులో ఉన్నటువంటి రుక్మిణిని శిశుపాలునికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించాడు. అతని మాట తండ్రి కూడా కాదనలేడు. నీలకంఠ పండితుడని ఆయన వ్యాఖ్యానం రాస్తూ చెప్పారట, రుక్మిణికి బంగారం వంటిది అమ్మాయి, రుక్మ అంటే బంగారం, రుక్మం అంటే, కాబట్టి రుక్మిణి అని పేరు వచ్చిందన్నారు. మరి అన్నగారుల పేరు కూడా రుక్మి, రుక్మధర, రుక్మబాహు, కానీ వాళ్ళు మాత్రం బంగారం కాదు. రుక్మి దుర్మార్గుడని చెప్పాలి. ఇందాక చెప్పుకున్నాం, జరాసంధుడి యొక్క శిష్యుడే, సేనాధిపతి అనొచ్చు తన్ని. ఈ రుక్మి తమ్ముళ్ళు కూడా అన్నను అనుసరించేవాళ్ళే. భీష్మకుడు కొడుకు మాట కాదనలేడు. అన్నతలంపుతానిరిగి అన్నవనీరజగంధి లోన ఆపన్నతనొంది. చాలా దుఃఖపడింది పాపం. ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని చీరి అంటే పిలిచి, ఒక బ్రాహ్మణుడిని, వృద్ధ పురోహితుడిని పిలిచింది. గర్వ సంచన్నుడు రుక్మి నేడు నను దైత్యునకిచ్చెదనంచు ఉన్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వరా చక్రికి విన్నవింపవే. పెళ్లి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, పెళ్లివారు వచ్చేస్తున్నారు, స్వయంవరం ఏర్పాటైపోయింది. వివాహం చేయడానికి స్వయంవరం అంటే అతన్ని పిలవడం, పెళ్లి చేయడమే ఈ కథలో. అయితే ఈ విషయాన్ని తెలియజేయవలసినది శ్రీకృష్ణుడికి, ఈ విషయాన్ని తెలియజేసి ఆయన్ని పిలుచుకుని రావాల్సినది అని ఒక పురోహితుడిని, ఒక బ్రాహ్మణుడిని కోరింది ఆవిడ. ఆయనకి పేరు చెప్పలేదు సంస్కృతంలో, బ్రాహ్మణ పురోహితుడే అన్నారు. తెలుగులో మాత్రం పోతన్న గారు పేరు పెట్టారు అగ్నిద్యోతనుడు అని. మా నాన్నగారు కూడా మా అన్నయ్య మాటను జవదాటలేడు, కాబట్టి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేయవలసినది అని అడిగింది. మనకి కొన్ని స్వయంవరాలు తెలుసు. ద్రౌపదీ స్వయంవరం, వివాహాలు చూసినట్లయితే సీతా వివాహం ప్రశస్తమైనటువంటిది, సీతా స్వయంవరం ఉన్నది. పార్వతీ వివాహం తరువాత వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఈ రుక్మిణీ కళ్యాణ కథని చదువుకుంటారు.
రుక్మిణీ వివాహ ఘట్టాన్ని చదివితే బాలికల వివాహం అవుతుందని ఒక నమ్మిక. అలాగే శైవ సాంప్రదాయం వాళ్ళు పార్వతీ స్వయంవరాన్ని చదువుకుంటారు. ఇంకా కుంతీదేవి స్వయంవరం, ద్రౌపదీదేవి స్వయంవరం ఉన్నా మనకి ప్రశస్తమైనటువంటివి సీతా స్వయంవరము, తర్వాత రుక్మిణీ కళ్యాణమును, పార్వతీ కళ్యాణం కూడా. అంత విశిష్టమైనటువంటిది ఈ రుక్మిణీ వివాహ గాథ. అమ్మాయిలు వివాహం జరగవలసిన వాళ్ళు వచ్చి వినాలి, కానీ అటువంటి వాళ్ళు నాకెవరూ కనిపించటం లేదు. చెప్పి పంపించింది, బయలుదేరాడు ఆయన. 3 రోజులు నడుచుకుంటూ ద్వారకకి చేరాడు. అతి కష్టం మీద రాజద్వారం దగ్గరికి చేరాడు. లోపలికి కబురు చేశాడు. లోపలికి రమ్మని అనుమతి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించాడు. కృష్ణుడు తను కూర్చున్నటువంటి ఆసనం నుంచి లేచి నమస్కరించి ఆయనకి ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టి పాదములు కడిగి గౌరవించి, మహాత్మా భోజనం పెట్టాడు, ఆదరించాడు, సత్కరించాడు. నువ్వే దేశం నుంచి వచ్చావు, నిత్య సంతోషివి నువ్వు, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. నిత్యము సంతోషించేటటువంటి వాడు ఇంద్రుడి కంటే గొప్పవాడు, ఇంద్రుడితోటి సమానుడతను. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవ్వని దేశమందునికి